అడాప్షన్ చేసుకున్నాం అన్నమాట విలేజ్. మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు. ఓటు వేయండి, భవిష్యత్తును మార్చండి. ఓటు వేయండి. Your vote, your voice. Your vote, your voice. Your vote, your voice. మన ఓటు మన ఓటు మన ఓటు your voice. Your vote, your voice. Your vote, your voice. మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు. वोट टुडे वोट टुडे वोट टुडे कौन करेगा? देश की सेवा कौन करेगा? कौन करेगा? हम करेंगे. देश की इज्जत नौजवान, देश की हिम्मत नौजवान, देश की ताकत नौजवान 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 नौजवान. ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేము వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ వెంకటపూర్ ఏరియా నుంచి వచ్చాము. మాది వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ వీళ్ళందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మేము ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము. ఈ పడమటి సోమారం అనే విలేజ్లో ఈ 1 వీక్ ఈ విలేజ్లో క్యాంప్ నిర్వహిస్తున్నాం. మేము ఇక్కడే ఉండి ఇక్కడ స్వచ్ఛ భారత్ పైన, ఓటర్ అవేర్నెస్, న్యూట్రిషన్ గురించి, అలాగే అప్కమింగ్ జనరేషన్స్కి మనం అందించవలసిన ఏమైనా ఉన్నాయి అందించడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది మేము కండక్ట్ చేసి అవేర్నెస్ ఇస్తుంటాము. వీళ్ళంతా వచ్చేసి యూనిట్ 3 అనురాగ్ యూనివర్సిటీలో మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి. 4 యూనిట్స్లో పడమటి సోమవారము యూనిట్ 3 అడాప్ట్ చేసుకుంది విలేజ్ని. ఇక్కడ అధికారులతో పర్మిషన్ అండ్ మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వచ్చేసి డాక్టర్ మల్లేష్ సార్ వచ్చేసి నేషనల్ అవార్డు తీసుకుని విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో. సార్ ఆధ్వర్యంలో ఈ ఎన్ఎస్ఎస్ వింగ్ అనేది మొత్తం నడుస్తుంది యూనివర్సిటీలో. మా డీన్ విజయ్ కుమార్ సార్, మా చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ సార్ అండ్ సిఇఓ మేడం నీలిమ మేడం గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ మేము కండక్ట్ చేస్తుంటాము. థ్యాంక్ యూ అందరికీ. ఇక్కడ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు అందరం వచ్చాము. ఇక్కడ మా మోటో ఏంటంటే విద్యతో పాటు సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలి అండ్ సమాజం నుంచి నేర్చుకోవాలి అండ్ సమాజంలో ఉన్న వాటిని మేము అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మేము ఇప్పుడే బయటకు వస్తున్న విద్యార్థులం కాబట్టి సమాజం గురించి ఒక అవగాహన రావాలి మా అందరికీ. కాబట్టి మేము బయటకు వచ్చి ఈ పడమటి సోమవారం అనే గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న సమస్యల్ని అండ్ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలతోని అమేకమై వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న కష్టాలు కానీ వాళ్ళకు కావాల్సిన ఏమైనా ఉన్న పనులు కానీ మా విద్యార్థుల తరపు నుంచి చేద్దామని ఒక ముందడుగు తీసుకొని మాకు చేతనంత అయిన సహాయం ఈ గ్రామానికి అందిస్తామని మేమందరం వేరే డిపార్ట్మెంట్స్ అయినా సరే ఒక యూనిట్గా చేరి ఇక్కడికి ఈరోజు వచ్చి ఈ ఓటర్స్ ర్యాలీ అనేది నిర్వహించాము. అండ్ ఈ రోజుతో పాటు ఇంకో 4-5 రోజులు ఇక్కడ ఈ గ్రామంలోనే ఉండి వేరే యూనిట్స్ వేరే డిపార్ట్మెంట్ పిల్లలు కూడా వచ్చి వాళ్ళ దగ్గర సహాయాలు అందిస్తారని అనుకుంటున్నాను. నా పేరు సౌమ్య. మేము అనురాగ్ యూనివర్సిటీ నుంచి వచ్చాము. ఎన్ఎస్ఎస్ క్లబ్ నుంచి వచ్చాము. ఈ ఎన్ఎస్ఎస్ క్లబ్ స్పెషల్ సమ్మర్ క్యాంప్ నడుస్తుంది ఈ పడమటి సోమారం అనే గ్రామంలో. ఇక్కడ మేము మాకు చేతనంత సహాయం చేయడానికి వచ్చాము ఇక్కడ ఉన్న ప్రజలకి. ఈరోజు సమ్మర్ స్పెషల్ క్యాంప్ భాగంగా ఓటర్స్ అవేర్నెస్ ఇవ్వడానికి వచ్చాము గ్రామ ప్రజలకి. ఇలాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఓటు లేకపోతే భవిష్యత్తు ఉండదు. అందుకే అందరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. యూనివర్సిటీ నుంచి వచ్చాం. మేమందరం ఎన్ఎస్ఎస్ క్లబ్ పార్ట్. సో మేము ఎన్ఎస్ఎస్ సమ్మర్ స్పెషల్ క్యాంప్లో భాగంగా మక్త అనంతరం ఇంకా పడమటి సోమవారం 2 విలేజెస్ని అడాప్ట్ చేసుకున్నాం. సో మేము ఇక్కడ చేయబోయే కార్యక్రమాలు ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త, వీటిని ఎలా సెగ్రిగేట్ చేయాలి, ఎలా విడదీయాలి, వాటిని ఎలా డీకంపోజ్ చేయాలి, ఇట్లాంటి వాటి మీద మేము
ఇక్కడ ఉన్న ప్రజలకి అవేర్నెస్ ఇద్దామని మాకు చేతనైతే సాయం చేద్దామని అడాప్ట్ చేసుకున్నాం. ఇంకా ఎక్కడైతే స్టాగ్నెంట్ వాటర్ ఉంటుందో అలాంటి రిసోర్సెస్ కూడా క్లీన్ చేసి ఎలాంటి లైక్ మస్కిటోస్ అక్కడ బ్రీడ్ అవ్వకుండా స్టాగ్నెంట్ వాటర్ని కూడా క్లీన్ చేద్దామని, ప్లస్ స్వచ్ఛ భారత్ అభియాన్ వీటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మేము వచ్చే మహాశివరాత్రి భాగంగా టెంపుల్లో కూడా మా కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఇక్కడ వచ్చే భక్తులకి ఎలాంటి అవసరాలున్నా సాయం కావాలన్నా మేము అక్కడ ఉండి దగ్గరుండి చూసుకోవాలని అనుకున్నాం. థ్యాంక్ యూ.